25,000 సెగ్మెంట్‌లో తీసుకురాబోతున్న రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంది. ఈ ఫోన్‌లో ప్రొడ్యూస్ చేసిన డిజైన్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరాస్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ చార్జర్ ఎక్సలెంట్ అయితే ఉంది. సో 25,000 సెగ్మెంట్‌లో మీరు ఏ స్మార్ట్ ఫోన్‌లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలాంటి స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అయితే రాబోతుంది. ఎస్పెషల్లీ ఐపీ రేటింగ్, IP68 వాటర్ డాషెస్ సపోర్ట్ చేస్తుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 10 బిట్ AMOLED డిస్ప్లే. ఓవరాల్‌గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ అయితే ఉంది. ఆ పర్ఫార్మెన్స్‌లో డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. BGMI 90 FPS లో కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? ఓకే గైస్, బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ వేరియంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇంకా అప్కమింగ్ స్టేటస్ లో అయితే ఉంది. వీడియోలో వచ్చేసి ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ డిస్కస్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. వీడియో లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది. ఫోన్ మనకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ స్పెసిఫిక్ స్కానర్ ఉంటుంది. ఓవరాల్ గా స్మార్ట్ ఫోన్ 204 గ్రామ్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ లో 6.61 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇది OLED ప్యానెల్, 68 బిలియన్ కలర్స్ ఉంటాయి. 10 బిట్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1600 అయితే ఉంటుంది. ఓవరాల్ గా బడ్జెట్ ప్రొవైడ్ చేసిన ఒక ప్రీమియం లెవెల్ డిస్ప్లే అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్ అయితే ఉంటుంది. ఏ క్లాస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫోన్ లో మీరడెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా అనే ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఇది BGMI 60 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది అండ్ సేమ్ టైం 90 FPS లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా గేమింగ్ కోసం తీసుకుందాం అనుకున్నా, మల్టీ టాస్కింగ్ కోసం తీసుకుందాం అనుకున్నా, బడ్జెట్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే స్మార్ట్ ఫోన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇది LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. సో ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ లో కూడా బెటర్ గా అయితే ఉంటుంది. ఇందులో బేసిక్ వేరియంట్ 12GB ర్యామ్, హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ వేరియంట్ తో రాబోతుంది. మీరు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అప్ టు 24GB ర్యామ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి. ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది లేటెస్ట్ సామ్సంగ్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K వీడియోస్ తీసుకోవచ్చు. సెల్ఫీ 1080p 30 FPS లేదా వీడియోస్ తీసుకోవచ్చు. సో పోయిన జనరేషన్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే సేమ్ మెగాపిక్సెల్స్ ఉన్నప్పటికీ సో అప్డేట్ అయితే చేశారు. ప్రైమరీ 200 మెగాపిక్సెల్ మీద చాలా ఫోకస్ చేశారు. డీటెయిల్ క్యాప్చరింగ్ లో బెటర్ ఉండాలని. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంది. 120 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఇది ఏం లేదు. కాకపోతే IP68 వాటర్ అండ్ డస్ట్ చేసిన సెటప్ సపోర్ట్ చేస్తుంది. 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తోని మీరు జస్ట్ ఒక 20 minutes 100% ఫుల్ అయితే చేయొచ్చు. ఒక మంచి ప్లేస్మెంట్ అది. అండ్ ఇప్పుడు స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా 25,000 సెగ్మెంట్ లో ది వర్క్ఫుల్ స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దీనికోసం వెయిట్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.